ఈపీఎస్ పెన్షన్ ఉద్యోగాలు కనీసం పెన్షన్ 3000కు పెంపు. ఎవరెవరికి లాభం? పూర్తి లెక్కలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈపీఎస్ పెన్షన్ దేశంలోని లక్షలాది మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము 1995 కింద ప్రస్తుతం అందుతున్న కనీస నెలవారీ పెన్షన్ రూ. 1000 నుంచి 3000 వరకు పెంచాలనే ప్రతిపాదనకు మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని కార్మిక సంఘాలు పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. మరి 3000కు పెరిగితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరనుంది? పెన్షన్ ప్రయోజనం పొందాలంటే కనీసం 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్‌లో ఒక సభ్యుడిగా ఉంటూ కంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. 50 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉంది. కానీ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. నెలకు 15,000 లోపు ప్రాథమిక వేతన ఉన్నవారికి ఇది తప్పనిసరి. ఈపీఎస్ పెన్షన్ లెక్కించేందుకు ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. నెలవారీ పెన్షన్ చివరి 60 నెలలు సగటు జీతం ఎక్స్ సర్వీస్ కాలం 70% ప్రకారం లెక్కకు గడతారు. ఒక ఉద్యోగి 20 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం సర్వీస్ పూర్తి చేస్తే వారికి అదనంగా 2 ఏళ్ళు సర్వీస్ బోనస్‌గా లభిస్తుంది. ఎవరికి ఎంత పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చివరి 60 నెలలు సగటు జీతం 10,000 ఉందనుకో, 14 ఏళ్ళు సర్వీస్ ఉంటే ప్రస్తుతం 2,000 పెన్షన్ లభిస్తుంది. అది 3,000కు పెంచితే రూ. 1,000 అదనంగా లభిస్తుంది. సగటు జీతం 12,000 నుండి 12,000 సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం 2,057 పెన్షన్ వస్తుందనుకో. 3,000 పెంచితే 943 అదనంగా వస్తుంది. మరియు 15,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే 2,143 పెన్షన్ వస్తుంది. 3,000కు పెంచితే అదనంగా రూ. 850 లభిస్తుంది. మరి 7,000 సగటు వేతనం ఉండి 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేస్తే ప్రస్తుతం కనీస పెన్షను రూ. 1,000 వస్తుంది. 3,000కి పెంచితే అదనంగా 2,000 లభిస్తాయి. ఎవరికైతే ప్రస్తుతం లెక్కల ప్రకారం రూ. 1,000 నుంచి 2,900 మధ్య పెన్షన్ వస్తుందో వారికి 3,000కు పెంచితే ప్రయోజనం చేకూరుతుంది. అయితే అధిక జీతం అందేవారు అధిక పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేయవచ్చు. వారికి ఎక్కువ మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. కనీసం పెన్షన్ పెంపు అనేది తక్కువ జీతం అందే వారికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 82 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. దాదాపు 47 లక్షల మంది 9,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. మరోవైపు కార్మిక సంఘాలు కనీస పెన్షన్ 7,500కు పెంచాలని డీఏతో జోడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.